బస్సు డిపో వాళ్ళు ఫోన్ చేశారండి. ఆ బస్సు డిపో వాళ్ళు ఫోన్ చేస్తే మేము వెళ్ళాం. ఆ తర్వాత ఎస్ఐ గారు కూడా ఆ నెంబర్ తీసుకుని ఎస్ఐ గారు ఫోన్ చేశారండి. వెళ్ళాం. వెళ్ళి ఆ శవాన్ని మాచర్లో ఉంటే సోతకు తీసుకెళ్ళారు. చూసామండి. చూసిన తర్వాత మలనాడు పోస్ట్ మార్టం అని చేసి బాడీ ఇచ్చారండి. అది ఆవిడ బాగా టెన్షన్ పడిపోయి ఆటో కంప్లైంట్ వచ్చి చనిపోయింది. అంటే గతంలో ఏమన్నా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? కొద్దిగా ఉన్నదండి. ఆరోగ్యం అంటే అంత క్షీణించిపోయి చచ్చిపోయి అంత ఆరోగ్యం ఏం కాదండి. మామూలుగానే కిటికీలు కానీ మంచి స్ట్రాంగ్గానే ఉండే మనిషి అండి ఆవిడ. కొన్నాళ్ళు బాగానే పని చేసుకుందండి. నేను హెల్త్ ప్రాబ్లంగా ట్యాబ్లెట్లు కూడా ఇచ్చేవాడిని. నేను అన్నీ మేనేజ్ చేసుకుంటాను, నువ్వేమి కంగారు పడవలసిన వద్దని చెప్పిందండి మేడం. మెడికల్ కూడా అన్న పెట్టి అవుతుందేమో మేడము ఇలాంటి పరిస్థితి అని నేను చెప్పానండి. చెప్పుకోకుండా ఏం పంపలేదండి. చెప్పే పంపించాను, నేను సరి చేసుకుంటాను, నీకు ఎందుకు నువ్వు పంపించని ఫోర్స్ చేస్తేనే నేను పంపానండి. పంపితే ఇలా చేసి లాస్ట్కి ఒంట్లో బాగోలేదు, 6 రోజుల నుంచి అలా ఉంటుంది మేడం. నేను అవసరమైతే నేను కొంత డబ్బులు కట్టాను కదా ముందు, కనమ డబ్బులు నేను కడతాను, లేకపోతే సంతకాలు పెడతాను, నేను ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను, నా భార్యని పంపించేయండి, నేను హెల్త్ ప్రాబ్లంగా నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకుంటాను, మా ఆవిడ వచ్చిన తర్వాత నేను ఏ ఒకటి తాగనకాయ పెట్టి నేను కడతాను డబ్బులు అంటే, నువ్వు ఆ మిగతా బ్యాలెన్స్ కూడా కడితేనే కానీ నేను పంపనని చాలా మానసిక వేదన గురి చేశారు. ఇటు మిమ్మల్ని కానీ అటు ఆవిడ అక్కడ కూడా చెప్పుకోనివ్వకుండా కనీసం తిరిగి పంపించకుండా మీరు ఆ డబ్బులు కట్టేదాకా కూడా ఆమెని పంపించలేదు. చాలా మనోవేదన గురైంది ఆవిడ. అంతేగా మీరు అంతే అండి. ఫోన్ కూడా మాట్లాడనిచ్చేది కదండి. ఎక్కువగా వాళ్ళు ఊరుకోరు వీళ్ళు ఊరుకోరు, ఫోన్ మాట్లాడితే కుదరదు ఆఫీసులోనని ఫోన్ సరైన ఇన్ఫర్మేషన్ నాకు చెప్పనిచ్చేది కదండి మేడం. అదండి. చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు మీరు? చివరిసారిగా ఆవిడ 24వ తారీఖునే మాట్లాడిందండి. అది బయలుదేరక ముందండి. అక్కడ బయలుదేరక ముందండి, 23 బయలుదేరక ముందు మాట్లాడిందండి. ఫోన్ కట్ అయిపోయిందండి. అప్పుడు నీకు నెట్ ఆన్లో లేదండి. ఆ తర్వాత కూడా నేను అత్తమాల ఫోన్ చేస్తూనే ఉన్నానండి. ఫోన్ చేసినా దానికి రెస్పాన్సిబుల్ లేదండి. ఏంటి ఏమైంది, ఆరోగ్యం బాగోలేదు అంటుంది, ఏమైంది అని నేను టెన్షన్ పడిపోతున్నానండి. టెన్షన్ పడుతున్నానండి. ఆ తర్వాత 24వ తారీఖు సాయంత్రం 5ంటికి ఫోన్ వచ్చిందండి మాకు. ఫోన్ వస్తే ఇలాగా పలానా ఆవిడ మస్కట్ నుంచి వస్తుంది, ఈ బస్సులో ఆవిడకి స్ట్రోక్ వచ్చి చనిపోయింది అని వాళ్ళు చెప్తేనే కానీ మనకు తెలియదండి. ఆ టికెట్ ఎంతమంది? 2 పిల్లలా? మీకు పిల్లలండి. ఏం చదువుతున్నారు? ఒకడు 4th క్లాసు, ఒకడేమో 6 అండి. ఏంటి మీరు ఎప్పుడు మాట్లాడారు అమ్మతో చివరిసారిగా? మీరు 23వ తారీఖు మీరు జాగ్రత్తగా చదువుకోండి, నా కోరిక తీర్చండి అన్నదండి. బాగా చదువుకోమని చెప్పిందా? అలర్ట్ చేయొద్దని చెప్పిందా? ఎక్కడ, ఏ హాస్టల్లో? పాలకొల్లు గురుకుల పాఠశాల. అక్కడ చదువుతున్నావా? ఏ క్లాసు? 6th క్లాస్. ఏమన్నా తెమ్మని చెప్పావా అమ్మకి మరి వచ్చేటప్పుడు? వస్తున్నా అని చెప్పిందా? నాకు బట్టలు తేమ్మ అన్నాను. ఇంకా మీకు చాలా తెస్తాను, బూట్లు కట్టాను అన్నదండి. అన్నీ తెచ్చిందండి. ఇప్పుడు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండేవాడు నువ్వు? ఇప్పుడు రోజు మాట్లాడుతావు, వారానికి ఒకసారి? రోజు మాట్లాడి ఉన్నాడు. ఏమన్నా చెప్పిందా? ఏమన్నా జ్వరంగా ఉంటుంది, బాగోట్లేదు, అట్లా ఏమన్నా చెప్పిందా నీతో? అసలు చెప్పేది కాదండి. ఓకే, బయలుదేరే ముందు చెప్పింది, వస్తున్నా అన్ని బొమ్మలు తెస్తా అని చెప్పిందా? బూట్లు గట్టి తెస్తాను, ట్యాబ్ గట్టి తెస్తాను మీకు అన్నదండి. నువ్వేం చదువుతున్నావు? 4th క్లాస్. నువ్వు ఆ రోజు మాట్లాడావా? ఏమంటామన్నావు అమ్మని? బట్టలు ట్యాబ్. ఏం చెప్పింది అమ్మ నీతో? అమ్మ ఏం చెప్పింది? బాగా చదువుకోమని చెప్పిందా? నీ పేరేంటి చెప్పు? జశ్వంత. నువ్వు 4th? నువ్వు ఎక్కడ చదివేది? ఇక్కడ మన బోర్డింగ్ స్కూల్లో. బాగా చదువుకోవాలి మరి. మనం చూస్తున్నాం జశ్వంత్ 6th క్లాస్ పెద్ద బాబు, చిన్నబాబు 4th క్లాస్ చదువుతున్నాడు. అమ్మ వస్తుంది, బట్టలు, బూట్లు, ట్యాబు అంటే పిల్లలకి సంబంధించి వారి ఇవన్నీ కూడా తీసుకొస్తుందని చెప్పింది. భర్త కూడా మనం చూస్తున్నాం, కుటుంబం అంతా కూడా ఎంత బాధపడుతున్నారో. ఆ ఫోటోలు, పెళ్ళినాటి ఫోటోలు కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆమె ఫ్యామిలీతో దిగిన ఫోటోలు. For more videos like this, subscribe Big TV channel.